అయితే కారు తోలుతున్నాడు శివ దగ్గర అయితే కారు ఇప్పించుకొని అయితే రివర్స్ పెట్టాలనుకుంటున్నా. శివ నేను పెడతా శివ కారు వెనక్కి రివర్స్. కొత్తగా వచ్చారు కోటి తెలియదు, ఇది ఆటోమేటిక్ బండి అనమాట. ఇంటికి గేర్ బండి వెళ్తా ఉంటాను. ఒక్క నిమిషం, ఎన్ని సంవత్సరాలు నువ్వు కోటికి వచ్చా? నేను 11 ఏళ్ళు నా సర్వీస్. బండి సర్వీస్ చేత కదా అనమాట. కావాలి. నేను కోటికి వచ్చి ఎన్ని రోజులు అయిందా? ఎన్ని రోజులు వచ్చా? 10 రోజులు అయింది. 10 రోజులు పందెం పెట్టుకో, నీకైనా బాగా వెనక రివర్స్ పెడతాను. ఇండియా బండి అది, ఇది కోవిడ్ బండి రే. చెప్తే మీకు అర్థం కదా రే. కోవిడ్లో వేరేరా, రోడ్లు వేరేగా ఉంటాయి, వేరేగా ఉంటాయి. రూల్స్ ఉన్నారా? రూల్స్ ఉండాలి, లైసెన్స్ ఉండాలి. సరే భయ్యా, చాపకి ఈత నేర్పించాను వా. కాదు, ఏ చాపకి ఈత నీళ్ళుంటేనే ఈత నేర్చుకోవాలి చేప, తెలుసా? సరే ఎన్ని ఈత నేర్చుకోవాలి చేప. నువ్వు కారు ఇస్తావా? కొత్త కారు ఇప్పుడే కొనుక్కోవచ్చునా? ఇవే తగ్గించుకుంటే మంచిది. కొత్తగా ఇండియా కదా ఇది కోవేట్ అయినా కోవేట్ దీనికి ఒక రూల్స్ ఉన్నాయి అనమాట. లైసెన్స్ చెప్పుకో, లైసెన్స్ తర్వాత మళ్ళీ బండి ఎక్కాలి. నాకు అన్నీ వదిలేవా? నాకు తెలియదు. కారు ఇచ్చావా? ఆటోమేటిక్ బండి ఇది. నువ్వు కారు ఇచ్చావా? వదిలిపోయేది నీ మీద అబద్ధాలు లేపి చాడీలు ఎక్కించిన. ఎందుకు ఆడుతున్నా ఇప్పుడు ఊరికేనా? ఏమన్నా అన్నాడా? ఇది బండి రా, ఇది ఇండియా కాదు, కోవేట్ రా. ఏం పేరు? నేను చెప్పాను ఇండియాలో దీన్ని ఏమంటారు? దీన్ని కారే అంటారు. కోవిడ్ ఏమంటారు? దీన్ని కారే అంటారు. మరి నీకెందుకు ఓరే పిలుపు దేశం మనిషి అంటారు, ఇండియా దేశం మనిషి అని అందరూ మనిషి అంటారు. సరే ఒకసారి దిగు, వేరేగా సరే ఒకసారి దిగు, కొంచెం వెనక పెడతా. ఒక్క రోజు వెనక అటు ఇటు అయిందా? ఇది గేర్ బండి కాదు, ఆటోమేటిక్ బండి రా. నీకు తెలీదు ఈ పక్క సంభవం అది. ఇన్ని చూసిన ఆటోమేటిక్ బండ్లు ఇన్ని. ఏంటి మమ్మీ ఎవడు? ఈ పక్క సంభవం ఉన్నది, ఈ పక్క గోడ ఉన్నది రా. తెలీదు నీకు? మళ్ళీ వెనక గోడ ఉన్నది రా. ఈ పక్క గోడ ఉన్నది, వెనక గోడ ఉన్నది, ముందు గోడ ఉన్నది, ఈ పక్క గోడ ఉన్నది, కింద గోడ ఉన్నది, అంతలక గోడలే ఉన్నాయి. నాకు తెలుసు. చెప్తే 2 రోజులు లైసెన్స్ చెప్తాము, నీకు బండి ఇస్తాము, మళ్ళీ మేమే తరుగుతాం. దేవుడు నీకు కాలు ఇచ్చాడు, చేతులు ఇచ్చాడు, నాకు కాలు ఇచ్చాడు, చేతులు ఇచ్చాడు. ఎందుకురా నా జీవితంతో అట్లా ఆడుకుంటావా? చూడు నీ ఏజ్ ఎంత, నా ఏజ్ ఎంత. నాది 32 సంవత్సరాలు, 16 సంవత్సరాలు. సరే ఏం తెలుసు? నాకు 16 సంవత్సరాలు నీతో పాటు ఇప్పుడు కోవిడ్ లో ఉన్నా. నువ్వు 30 సంవత్సరాలు బండి తోలి. నీకు లైసెన్స్ ఏంటి? బండి తోలా. ఇప్పుడు లైసెన్స్ కావాలి నీకు? లైసెన్స్ కావాలి. పొద్దున ఎత్తుకోవచ్చా కోవిడ్ లైసెన్స్? రే నీకు దండం పెడతాను. నువ్వు రే ఏందిరా ఇట్లా అయిపోయావు తయారు? ఇప్పుడు ఫస్ట్ పొద్దున ఇండియా అనుకున్నా, ఇదే డూప్లికేట్ ఎత్తుకోరన్నా. నీకు ఇప్పుడు ఆన్లైన్ లో పడుతుంది. నాకు అన్ని వస్తే నువ్వు ఇప్పుడు కారు చదివా? నాకు కారు ఒక రౌండ్ కావాలి. ఇది కోవిడ్ ఇండియా కదా, కోవిడ్. సరే ఇప్పుడు నువ్వు పైపు పొనుకుంటావు కదా? అవునా, పొనుకుంటా. సరే పొనుకో. కారు ఇన్ని నేరు కోవిడ్ ఎట్ట పలితే నాకు తెలుసా? ఎట్లా దింగొపోతా? పెద్ద ప్లానింగే బేగాలు దగ్గర ఉంటాయి. పొనుకో, పక్కన పెట్టవా? అరస్కి ఇచ్చేస్తా బేగాలు. కొద్ది రోజులు ఉండవు, నేర్పిస్తా. నువ్వు ఎప్పుడో నేర్పించాడు, నాకెందుకో? నేను నేర్చుకోండి, నేను సొంతంగా నేర్చుకోవాలి. రెండే ఉంటాయి, ఎక్సలేటర్ బ్రేక్ ఉండేది. అన్నిటికీ అయ్యే ఉండేది. ఇండియాలో కాదు క్లచ్ ఉంటుంది, ఇండియాలో నేను తోలినా క్లచ్ ఇండియాలో ఆటోమేటిక్ గేర్ బండి తోలినారా? ఆటోమేటిక్ అర్థం కాదురా. ఇంటికాడ స్కార్పియో తోలినా, ఫార్చునర్ తోలినా, అన్ని తోలినా. బండ్లు వేరే, ఇంటికాడ బండ్లు వేరే, కోవిడ్ బండ్లు వేరే. చూడు ఇండియాలో మా కార్ టైర్లు వేలొచ్చి నీ కారు అంతా కలిపి. నీ పరచుకోవాలా? నీకు తెలియదురా. నీకు తెలియదు. నువ్వు అవన్నీ వద్దు. గొర్రెల్లా గిర్రెల్లా అన్ని ఇంటికి వచ్చా గొర్రెలు మే పెట్టి చేస్తాను నేను. తోలుదురా చెప్తాను. తోలుదురా దిగో. నేను ఏమన్నా పట్టుకున్నాడు, మళ్ళీ చూస్తాను బండి. పట్టుకో రే నిదానంగా రా. ఇది కోవిడ్ కానీ ఇండియా కాదు, సరేనా? గేర్ ఎట్టేయాలా? గేర్ ఎట్టేయాలా? పాస్కల్ మారితే నీకు ఇప్పుడు చెప్పిన గేర్ ఎట్టాలంటావు ఏంద్రా నువ్వా? చెప్తాను. ఇది వచ్చి ఎన్ ఉంటుంది, నీకు గేర్ ఎట్లా తెలియదు. నీకు మళ్ళీ బండి తోలుతాడు. క్లచ్ లేదు. నీకు ఇంతమంది చెప్పింది ఇది కోవిడ్ కాదురా, ఇది ఇండియా కాదురా, కోవిడ్ రా అని చెప్పింది. నేను ఇది దాన్ని హ్యాండ్ బ్రేక్ అంటారు, దాన్ని హ్యాండ్ బ్రేక్ అంటారు. బండి బ్రేక్ పట్టుకొని గేర్ వేయాలి. ఇది బ్రేక్ పట్టుకొని గేర్ ఆర్ఎస్ అంటే రివర్స్, ఎన్ అంటే నోటల్లో. ఇప్పుడు నువ్వు ఏమి చేసావా? బ్రేక్ పట్టుకో. బ్రేక్ పట్టుకుని అటు సైడ్ లాగు చిన్న గట్లుగా అట్టా. అది పడింది ఇప్పుడు, రేస్ గడపడింది ఇప్పుడు. డి పడింది అనమాట. నీకు తెలియదు డి అంటే శివా, ఇదంటే డి అంటే ముందుకు పోవాలా? ఏమి శివా? ఆర్ అంటే రివర్స్, డి అంటే ముందు వేదనకి.
పి అంటే పార్క్ అన్నమాట. ముందు పోదు శివ, డి అంటే ఏడపోతాను శివ, చూడు శివ. ఎక్సలెంట్ దొక్కరా పోతుంది బండి. హ్యాండ్ బ్రేక్ ఫస్ట్. హ్యాండ్ బ్రేక్ తీసేసి శివ. ఇప్పుడు ఎక్సలెంట్ దొక్కో నిదానంగా. ఇది ఇండియా కాదు, కోవిడ్ ఇది. ఎక్సలెంట్ తొక్కరా ఇదే మళ్ళీ చేత చాలు వద్దు అలా పలా ఇప్పుడు నువ్వు నిదానంగా నీతో పాటు పిడాను లేదా అది ఒక్కటి చెప్పు. నట్టే ఉండు. నిదానంగా వెనక పెట్టు బండి, వెనక పెట్టు. నిదానంగా రా, వెనక గోడ యో మ్యాన్ చూడు. కానీరా బండి పార్కింగ్ పెట్టరా. ఇప్పుడు కాదు, పాటలు పెట్టినా బండి పార్కింగ్ పెట్టరా అంటే పాటలు అంటావు. ఏం చేస్తాం తలనొప్పి. 2 రోజులు ఉండో చాలా చాలా నాకు కనపల్లా. రా ఇక్కడ సార్ డ్రైవర్ కదా నువ్వు చదవచ్చు అంటే పెట్టా. కొట్టినావు నువ్వు బాగా, బండి కూడా అదే కొట్టినావు అనుకో. బండికి సంచలనం అరుచదు అప్పుడే. చాలు ఎన్రాలు నీకా అది సంచలనం ఎన్రాలు నీకా నడువు బండి. ఈ కారు వద్దు మాట వద్దు, మా ఇండియాలో కారే మేలు. పార్క్ లో పెట్టు. పి అంటే పార్క్ లో పెట్టు. నోటలు చేయకూడదు బండి. పార్క్ లో పెట్టు. రివర్స్ పార్క్ లో పెట్టు. ముందుగాను అట్టా అది బండి. మళ్ళీ నాకు చాదొచ్చు బండి. ఏంది చాదొచ్చు రే చెప్తే అర్థం చేసుకో నువ్వా. తెలియలే లైట్ ఆఫ్ ఫస్ట్. లైట్ ఆఫ్ ఏసీ ఆఫ్ ఫస్ట్. ఏసీ ఏది ఏసీ వాట్ అ విజన్, వాట్ అ థాట్. పిచ్చోలు అయిపోయారు మా టీం అంతా. ఏసీ అది ఇది 1, 2, 3 పాయింట్లు. అది 0 పెట్టు. ఇది కోయిట్ కదా. హెడ్ లైట్ ఆఫ్ ఫస్ట్. మళ్ళీ హెడ్ లైట్ ఆఫ్ మళ్ళీ హెడ్ లైట్ మళ్ళీ బేగాలు ఆఫ్ ముందు విండోస్ ఎత్తు ఫస్ట్. మళ్ళీ ఇప్పుడు బండి ఆఫ్ ఇంకా దిగో బండి దిగో. మళ్ళీ నాకు అంతా చేతొచ్చు. ఏం నీ చేతొచ్చు రే. సరే పెప్సీ తాగు. పెప్సీ నీకోసం ఎత్తుకొచ్చినప్పా. నాకు వద్దులే, తాగు, నువ్వు పెద్దోడు. కారు రాదు నీకు, మళ్ళీ నాకు నీతులు చెప్తున్నా. ఇది బ్రేక్ అన్నది తెలియదు, ఎక్సలెటర్ అన్నది తెలియదు, ఎక్సలెట్ దొక్కాలి తెలియదు, ఎట్లా తెలియదు. చెప్పిన ఇండియా కాదా కోవిడ్ రా. బండి వద్దు, నీ కారు వద్దు, నేను పోతున్నా ఇంకోటి బై చెప్తే సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం. 2 రోజులు ఈ కారు వద్దు, కోయిటే మనకి దెంగదు. మన ఇంటికాడ ఉదయం మూసుకుని ఇంటికాడ మేలు. లైసెన్స్ చెప్తా. నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ PADMASRI అని టైప్ చేసి 5555 SMS చేయండి. ప్లీజ్ వర్క్ ఫర్ మీ.